హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఉమెన్స్ డే స్పెషల్గా అయితే నేను గాజర్కా హల్వా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంకొకటి, ఇది 5 మినిట్స్లో తొందరగా కుక్ చేసుకోవచ్చు. ముందుగా అయితే కుక్కర్ తీసేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసేసుకొని, అలాగే గాజర్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను ఒక 1/2 kg తీసుకున్నానండి గాజర్. అలాగే దాంట్లో కొన్ని పాలు పోసేసి 4-5 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న దాంట్లో చూడండి, మెత్తగా పేస్ట్ లాగా అయితే అయిపోయింది. ఇప్పుడు 4 చెంచాల చక్కెర, అలాగే నేను స్వీట్లెస్ కోవా తీసుకున్నానండి. స్వీట్ ఉన్న కోవా కూడా తీసుకోవచ్చు అనమాట. నేనైతే స్వీట్లెస్ కోవా తీసుకున్నాను. కొద్దిగా అంతా తీసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. దీంట్లోనే కొంచెం 2 ఇలాచీ పౌడర్ దంచుకొని వేసుకోవాలి, లేదంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. బాదం, కాజు అలా ఏమున్నా సరే వేసేసుకోండి. కొద్దిసేపు ఆ షుగర్ మళ్ళీ ఆ కోవా కూడా మెల్ట్ అవ్వాలి. అలాగే బాదం, కాజు కూడా ఆ సిరప్ అంతా పీల్చేసుకోవాలన్నమాట. ఇప్పుడు గాజర్ని కూడా అది స్వీట్గా అవ్వాలి కదా, కొంచెం వాటర్ కంటెస్టెంట్లో వస్తుంది. చూడండి, చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది. ఇది కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. స్వీట్ షాప్లో ఎలా ఉందో అలాగే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే.